ఎవరన్నారు ఎన్నో ఎవరు మరి అది చంద్రబాబు ఉన్నప్పుడు అది ఇచ్చాడు కదా అది తీసుకోవాలి చెప్పాలంటే ఎవరికి న్యాయం చేశాడు ఆగండి నా ఒపీనియన్ నేను మాట్లాడుతున్నాను మీరు మాట్లాడొద్దు నా ఒపీనియన్ మీరు మాట్లాడుతూ సరిగ్గా లేవు మంచినీళ్ళు లేవు ఇన్ని మందికి వెళ్ళిసారు కానీ మీ నీళ్ళు పథకం లేదు ఎంత బాధగా ఉందో ఎలక్షన్ అనేది స్పాట్ మూవ్మెంట్ అయినా వచ్చే స్పాట్ మూవ్మెంట్ కానీ తగ్గపోరుగానే ఉంటది ఎవరికి ఇటువంటి మెజార్టీలు రావు ఇచ్చేద్దాం తీసుకెళ్ళిపోతారు కదా ఏం తీసుకున్నారు ఏడు తీసుకుంటారు కరెంట్ బిల్ దొరికేసిట్లేదా ఎంత ఇస్తారు కదా వైసీపీ ఉంది టీడీపీ ఉంది జనసేన ఉంది కదా ఏనా కూడా కట్టెత్తే ఆడికే ఓటేస్తారు కదా హాస్పిటల్ పెద్ద రొడ్డ అన్న మెయిన్ కేజీస్ అన్న ఒక్క మెయిన్ ఏంటంటే అక్కడ ఇప్పుడు బెడ్లు చూస్తారు ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి మున్సిపాలిటీ భీమిలి ఈ భీమిలి పర్యాటక కేంద్రంగా కూడా విరాజిల్లుతుంది అయితే ఇచ్చే ఎన్నికల్లో మాకు త్రాగునీరు ఎవరైతే ఇస్తారో వారికే పట్టం కడతా ఉంటున్నారు అసలు ఇక్కడ భీమిలి ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ వైఎస్ఆర్సీపీ నుంచి పోటీ చేస్తున్నాడు తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి నుంచి గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు ఇద్దరు ఎవరు గెలుస్తారు ఎవరికైనా నమ్మకం ప్రజలు అభిమానం ఉంది కులాయి రావట్లేదా కులాయి రాని సార్ ఈ మధ్యన వచ్చింది సార్ 11 గంటలకు ఇస్తా అన్నారు మరి వాటర్ ఎక్కడి నుంచి వస్తుంది మరి ఓట్లు మరి అక్కడ మన జీబీఎం నుంచి వస్తుంది అమ్మ ఏంటి ఇక్కడ సమస్య ఏంటి ఇక్కడ వాటర్ గురించేనండి ఇంకేం లేదండి అన్ని పర్వాలేదు వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ జనసేన బీజేపీ నుంచి ఏమో గంటా శ్రీనివాస్ పోటీ చేస్తున్నాడు వైసీపీ నుంచి అవంతి శ్రీనివాస్ పోటీ చేస్తారు ఎవరు గెలుస్తారు అంటే ఇంక చెప్పలేవా సరే వచ్చిన తర్వాతే కదా తెలుస్తాయి ఎవరికైనా అవునమ్మా ఇప్పుడు వస్తానికే అభివృద్ధి ఎలా ఉంది ఇక్కడ అభివృద్ధి అంటే ఇంకేం చెప్పలేవు కదా ఏం చెప్పలేము సరేనండి వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా స్టార్ట్ అవ్వాలి ఒక్క నిమిషం ఇక్కడ వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా గంటా శ్రీనివాస్ గెలుస్తాడు నాకంత ఐడియా లేదు లేదా నేను ఇక్కడ కాదు ఇక్కడ కాదండి ఇక్కడ కాదు మేము వైజాగ్ వచ్చే ఎన్నికల్లో భీమిలి నియోజకవర్గంలో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక గంటా శ్రీనివాస్ గెలుస్తాడు గంటా శ్రీనివాసరావు కన్నా మరి ఇక్కడ అంటే గంటా శ్రీనివాస్ మొన్న ఎమ్మెల్యేగా గెలిచాడు అక్కడ ఏమీ చేయలేదు అంటున్నాడు ఇక్కడ ఏమో చేశాడన్న ఒకళ్ళకొకలా తెలుస్తుంది పదొకరు చెప్తారు కాబట్టి మాకున్న నమ్మకం బట్టి మేము వేస్తాం ఎంత మెజార్టీ గెలుస్తాడు గంటా శ్రీనివాసరావు వస్తాడు ఎంత మెజార్టీ మెజార్టీ అని చెప్పలేరు వస్తారని కోరుకుంటాం అంతే ఎన్ని మందికి అని చెప్పలేము ఎవరు నమ్మకం బట్టి అలా వేస్తారు అంతే సరే అన్న ఓకేనా భీమిల్లో వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందా టీడీపీ జనసేన అభ్యర్థి కూటమి గెలుస్తారు తెలియదు మామూలుగా చెప్తున్నా అంతే ఎవరు గెలుస్తారో తెలియదు కదా అవంతి శ్రీనివాసా లేకపోతే గంటా శ్రీనివాసా ఇప్పుడు ఏది గెలిస్తే మాకు ఏడు కలిసి రావాలి మీకు ఏడు కలిసి రావాలా మీరు తిరగడం చెప్పడం అదే అమ్మా వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా గంటా శ్రీనివాస్ గెలుస్తాడా భీమిల్లో అమ్మ నువ్వు చెప్పు నీకు తెలీదా అవంతి శ్రీనివాస్ గెలుస్తాడు వచ్చే ఎన్నికల్లో భీమిల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక గంటా శ్రీనివాస్ గెలుస్తాడా అది ఎవరు చెప్పగలరండి మీ మనసులో మాట చెప్తారు మనసులోని మాట అంతే ఎవరు చెప్పలేరు కదా ఏంటి సమస్య అండి మీకు నీళ్ళ సమస్య ఎక్కువ ఎప్పటి నుంచి చాలా రోజులు బట్టి ఇప్పుడు ప్రభుత్వం ఇంత అవుతుంది కానీ ఈ భీమిలికి నీళ్లు సరిగ్గా లేవు మంచినీళ్ళు లేవు ఇన్ని మందికి వెళ్ళిసారు కానీ మీ నీళ్ళు పథకం లేదు ఎంత బాధగా ఉందో ఒక రోజు కొలాయిస్తే ఒక రోజు ఎవరు మిమ్మల్ని ఓట్లు అడుగుతాకు వస్తారు కదా వాళ్ళని అడిగారు ఎప్పుడన్నా మీరు అడుగుతాము చేస్తామంటారు సరే ఏది లేదు గెలిచేసిన తర్వాత అయిపోయింది 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఎవరైనా కనిపిస్తున్నారు మీరు వచ్చే అభ్యర్థికి మీరు ఏం చెప్పబోతున్నారు మేము ఏం చెప్పాలనుకుంటున్నాం నీళ్ళ సమస్య గురించి చెప్పాలనుకుంటున్నాం అయితే అన్ని బాగానే ఉన్నాయి సార్ కానీ వాటర్ ఒకటే మాకు ఎవరికి గెలుస్తారంటే ఎవరిని చెప్పలేరు అది చెప్పే పరిస్థితి ఎవరిది కాదు ఎవరు గెలిచినా మాకు నీళ్ళు ఇస్తే చాలు ఇంకేట అవసరం లేదు అంతే ఇంటింటికి కొలాయిలు ఉన్నాయి కొలాయిలు నీళ్ళే లేవు అదే ట్యాంకీ చెప్పాం మొన్న వచ్చిన వాళ్ళకి కూడా చెప్పాం అదే మాట ట్యాంకీ ఇమ్మనేసి చెప్పు నీ బాధ ఇది నా ఊరు కాదు అత్తరు ఊరు నీళ్ళు చాలా ప్రాబ్లం అవుతుంది ఫస్ట్
ఇక్కడ చూడు అక్కడ లేడీస్ కి ఇబ్బంది పడుతుంది ఫస్ట్ మాట. ఇక్కడ మాక్సిమం ఈ ఏరియాలోనే ఒక 2 నీళ్ళ ట్యాంకులు పడతాయి మాక్సిమం. 2 నీళ్ళ ట్యాంకులు ఏనా కూడా కదా వైసీపీ ఉంది టీడీపీ ఉంది జంక్షన్ ఉంది కదా ఏనా కూడా కట్టిస్తే ఆడికే ఓటేస్తారు ఇక్కడ. అంతే అది అర్థం చెప్పండి. లేదా నా చొక్క నీళ్ళు లేక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మంచి పండుగల మళ్ళీ మగులు అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిపోతారు. మగులు వస్తే ఇక్కడికి వెళ్ళిపోతారు. ఆడలు వెళ్ళరు కలగా ఇబ్బంది కదా. వాళ్ళ కోసం ఈ బాతుల్లో మొత్తం ట్యాంకులు కట్టిస్తే అవుతుంది. ఎవడొచ్చి ముందు చేస్తే అలాగే మొత్తం అంతా ఊరందరూ నిలబడతారు. అది అది చేయించండి మీరు. అది పెట్టా బాబు ఎవ్వరు పట్టించుకోరు. ఇప్పుడు మళ్ళీ ఓట్లు మేము వాటర్ కావాలని అడుగుతాం సార్. మాకు ఎన్నోసార్లు చెప్పాం మంచినీళ్ళు కొల వేయండి అనేసి. ప్లేస్ చూపించమన్నారు. ఎక్కడ ప్లేస్ చూపిస్తామండి? ఇప్పటి వరకు ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ఇచ్చేసింది, వాళ్ళు చేయలేదు. మరి ఇప్పుడు వచ్చి ప్రభుత్వం ఇప్పుడు సపోజ్ తెలుగుదేశం వస్తారు మీ దగ్గరికి, తెలుగుదేశం జనసేన బీజేపీ కూడా వస్తారు, మరి వాళ్ళని అడుగుతారు మీరు? వాళ్ళు కూడా నీళ్ళ గురించి అడుగుతాం. ఇప్పుడు అందుకే సార్ మాకు నీళ్ళు ఎవరైతే సప్లై చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తాం. ఎవరికైతే మాకు కొలైలు ఇవి అన్ని నీరు ఇబ్బంది లేకుండా సప్లై చేస్తారో వాళ్ళకే మేము ఓటేస్తామండి. అయితే గెలవక ముందు నీళ్ళు ఇస్తామని చెప్తారు, గెలిచిన తర్వాత ఇవ్వకపోతే మీ పరిస్థితి? అప్పుడేం చేయలేదు. ఇప్పుడు ఎవరికి వేస్తారు మీరు ఓటు? ఎవరికి అయితే ఓటు ఎవరికి వేస్తామ్మా? అదే పని చేస్తారు. మాకు ఏవి సౌకర్యాలు లేనప్పుడు మీరు చేతనం చేయకపోతే మాకు ఇదే కదా. భీమిలి నియోజకవర్గంలో వచ్చే ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా, గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? భీమిలి మేము వైజాగ్ నుండి వచ్చాం, పండగకి వచ్చాం. కాకపోతే ఇది భీమిలికి వాటర్ సప్లై లేదు. గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏటో తెలియట్లేదు. వాటర్ బాగుందా? అక్కడ వాటర్ సప్లై బాగానే ఉంది, కాకపోతే వీళ్ళకి మధ్యకారులకి కానీ అందుబాటులో లేదు వాటర్. మరి ట్యాంక్ వచ్చిందా అది ఇప్పుడు పట్టుకుంటున్నారు వాళ్ళు. కానీ గవర్నమెంట్ ఏం చేస్తుందో ఏటో తెలియట్లేదు. మీ నీటి సమస్యను అయితే తీర్చాలి. నా ఉద్దేశం బట్టి అయితే చంద్రబాబు నాయుడు వస్తాడండి. చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో నువ్వు ఏ పార్టీ ఓటేస్తావు? బాగా పరిపాలించిన నీళ్ళు లేవండి. చంద్రబాబుకి వేస్తావు? జగన్కి వేస్తాం. జగన్ వేస్తావు. ఎన్నికల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? ఎవరు గెలిచినా పర్వాలేదండి సార్. మీకు ఎవరు గెలిచినా పర్లేదు సార్. ఇక్కడ చూడండి నీళ్ళకి ఎంత ఇబ్బంది పడిపోతున్నారు. అంటే ఎవరు గెలిచినా అంటే మీరు ఎన్నుకోవాలి కదా. మీరు ఒక మంచి వ్యక్తి ఎన్నుకుంటే ఎవరినైనా కానీ ఎవరు ఎన్నుకున్నా ఇదే పరిస్థితి సార్. అయితే ఓటు ఎవరికి వేస్తారు మీరు? మా మనసుకి ఎవరు నచ్చితే అలాగే అంతేనండి. ఓకే అభిప్రాయం ఉండాలి కదా. ఉండాలండి. ఇప్పుడు చెప్పామనుకో అది మాకేయలేదు అంటారు. అప్పుడు చెప్తాం కదా ఎలాగ. ఎవరు గెలవచ్చు చెప్పండి మీరు. ఊరిని ఎవరు మేలు చేస్తే వాళ్ళకే చేస్తాం. అంటే ఇప్పటివరకు మీకు మేలు జరిగిందే జరగలేదు? ఏం జరుగుతుంది చూడండి. ఎన్ని అభివృద్ధి చేసే బదులు వాటర్ చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎండాకాలం. వాటర్ అంతే కదా, మంచినీళ్ళు కావాలి కదా సార్. ఇప్పుడు ఎన్ని వద్దండి ప్రజలకి, వాటర్ కావాలి. చూడండి వాటర్ కావాలి ఎంత ఇబ్బంది పడుతుంది జనాభా. వాటర్ కావాలి ఎండాకాలం. ఎవరు వచ్చినా ప్రజలకు మంచి కావాలి సార్. మాకు అన్ని సౌకర్యంగా ఉన్న వాళ్ళకి వేస్తామండి. జగన్ గారికి వేస్తాం. ఎలా మేము తాగాలండి? అక్కడ లైన్ చూడండి ఎంత లైన్ ఉంది. అక్కడ వాటర్ లేదు, అధికారులు నీళ్ళు లేవు, ఏట్లేవు, ఎవరు పట్టించుకోవట్లేదు. ఇక్కడ అసలు ప్రాబ్లం అయిపోతుంది మాకు. మరి ఎవరిని గెలిపిద్దాం అనుకుంటున్నారు వచ్చే ఎన్నికల్లో? ఎవరో గెలిచడమే కదా కావాలి మాకు. అంటే మీ సమస్య తీర్చేవాళ్ళు కావాలి కదా. మీ సమస్యలు ఎవరు తీరుతారు? సమస్యలు అందరూ తీరుతున్నారు కదండి. వాటర్ లేదు చూస్తున్నారు. ట్యాంక్ వచ్చే ఎన్నికల్లో
ఎవరికైనా చింపేయడమే, అలాగే చేస్తాం. చింపేయడమే అంతే. మరి ఏం చేయాలండి? మరి వాటర్ లేదు, తిరుగుతున్నాం ఎండానక వానానికనా. అసలు ఇబ్బంది, చాలా ఇబ్బంది అయిపోతుంది. మంచి వాటర్ లేదు, మంచి బోర్ లేదు, వాటర్ లేదు. పొలాయి ఒక రోజు ఇస్తున్నారు, 1 రోజు కూర్చుంటున్నాం. ఇంకేలాగా రాగానే డబ్బు కట్టేయాలి, పన్నులు. వంటలో వండాలా, వాటర్కే వెళ్ళాలా మేము. పండగలో చుట్టాలకు బాటిల్తో నీళ్ళు పెడతానికి వాటర్ లేదు మాకు. వచ్చే ఎన్నికల్లో భీమిల్లో గంటా శ్రీనివాస్ గెలుస్తాడా, అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా? అంత ఖచ్చితంగా అయితే ఎవరో చెప్పలేరు. మరి ఎలా చెప్పి ఇది తగ్గపోరుగానే ఉంటుంది. తగ్గపోరుగా ఎవరు అందరూ కూడా తెలియదు అంటే చెప్పలేం. ఎలక్షన్ అనేది స్పాట్ మూవ్మెంట్ అయినా వచ్చి స్పాట్ మూవ్మెంట్ ఓకే. కానీ తగ్గపోరుగానే ఉంటుంది. ఎవరికి ఇటువంటి మెజార్టీలు రావు. అది బయట ఉన్న పబ్లిక్ని బట్టి అయితే ఇద్దరు ఎవరో ఒకరు గెలుస్తారంటే యాక్చువల్గా వాళ్ళు గవర్నమెంట్ చేసిన పనులు వాళ్ళకి నచ్చుంటే వేస్తారు. మీకు నచ్చిందా లేదా? మాకు నచ్చిందంటే హాస్టల్స్, కాలేజెస్, పిల్లలు చదువుకోవడానికి స్కూల్ పుస్తకాలు అవి బాగున్నాయి ఈసారి. కనుక అంటే మరి హాస్పిటల్ ఉన్నాయి కదా, గవర్నమెంట్ హాస్పిటల్ బాగున్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఇదివరకు కూడా రాజశేఖర రెడ్డి హయాంలో కూడా లేదు, ఇలా లేదు. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి. గవర్నమెంట్ అంటే రాజశేఖర రెడ్డి హయాం కంటే బాగుంది అప్పుడు, అంతకంటే బాగుంది. అంటే ఎక్కువగా ట్రీట్మెంట్ చేయడం, మనిషి ఏమవుతున్నాడో పట్టించుకోవడం. ఎందుకంటే మన ఈ మధ్యన మామూలు జాయిన్ అయ్యారు కాబట్టి నేను చెప్పగలను. ఎన్నికల్లో టీవీల్లో గంటా శ్రీనివాస్ గెలుస్తాడా, అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా? ఎవరు వచ్చినా ప్రాబ్లం లేదు, కానీ మెయిన్ అన్న హాస్పిటల్ బాగుంది అన్నారు కదా ఆయన. హాస్పిటల్ పెద్ద రొడ్డు అన్న, మెయిన్ కేజీహెచ్ అన్న ఒక్క మెయిన్ ఏంటంటే అక్కడ ఇప్పుడు బెడ్లు చూస్తారు. ఇప్పుడు కేజీహెచ్లోకి వెళ్ళి కేజీలో బెడ్లు చూడాలి, చాలా దారుణం. అంతవరకు మొన్న నాకు యాక్సిడెంట్ అయింది. ఇది హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయమంటే, జస్ట్ క్లీన్ చేయమంటే అది ఎక్కడ నుండి మట్టి అలాగే వదిలి జస్ట్ వదిలిస్తారు. ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు తక్కువ తీసుకున్నా సరే బాగా చేశారు. గవర్నమెంట్ హాస్పిటల్ దేనికన్నా ఇది స్కూల్ అన్నారు, దేనికి అమ్మఒడి అన్నారు, ఏది లేదు. ఇప్పుడు ఫ్రీ బస్సులు అంటున్నారు. ఆటో డ్రైవర్లు మేము ఆటో డ్రైవర్ చేసింది దేనికి సంక్రాంతి ఇప్పుడు మేము చేసుకుని ఆటో సర్వీసులు పోతే ఏముండవు. అమ్మఒడి అన్నారు, ఏది 3 విడతలు ఇచ్చారు, ఏ మిగతా 2 విడతలు ఏవి? ఇంట్లోనేమో అందరికి ఇస్తా అన్నారు, ఇంట్లో ఒక పిల్లలకి ఇస్తున్నారు, 2 ఇస్తున్నారా? నెక్స్ట్ ఎన్నికల్లో మీరు ఎవరిని గెలిపించబోతున్నారు? ఎవడు వచ్చినా ఒకటే, ఎవరు అది ఆలోచన కాదు. నాకైతే ప్రస్తుతానికి ఎవరికి అయిపోద్ది కావట్లేదు, అసలు ఓటే అయిపోద్ది కావట్లేదు. పవన్ కళ్యాణ్ అంటే కూటమి అభ్యర్థిగా వేస్తాను. ఎందుకు వేయాలి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ అంటే ప్రభుత్వం ఎలా ఉంటుంది? ఒకసారి ఛాన్స్ వస్తే చూసి ఎలా అవకాశం ఇస్తే టీడీపీ అన్న అతను ఉన్నప్పుడే బాగుండేది ఏదేనన్నా. ఇప్పుడు అన్నట్టుగా ఇప్పుడు హాస్పిటల్ ఏంటంటే హాస్పిటల్లో అంత ట్రీట్మెంట్ అంతా బాగానే ఉంది కాదనలా, కాబట్టి టైమింగ్ సెన్స్ అస్సలు లేదు. ఒక స్కూల్లే కానీ ఏమైనా ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ముందు కాబట్టి చేసేస్తున్నారు, కానీ ఎంతమంది రోడ్లు గీడ్లు అన్నీ గొతకలే, అస్సలు ఏం బాగాలేదు ప్రభుత్వం అయితే. నెక్స్ట్ ఎలక్షన్లో మరి టీడీపీ వస్తే బాగుంటుంది అనుకోండి. జనసేన టీడీపీ 2 ఒకటే కదా, ఏది వచ్చినా పర్లేదు. ఈ జగన్ వస్తే మాత్రం ఇంకా ఉప్పేసి నాయకుడిమే మనం. వచ్చే ఎన్నికల్లో భీమిల్లో వైసీపీ గెలుస్తుంది ఇక్కడ కదా? ఎక్కడ మీది? వైజాగ్. ఎక్కడ ఏం గెలవబోతుంది వచ్చే ఎన్నికల్లో? తెలీదు. ఓటు ఎవరికి వేస్తా? తెలుగుదేశానికి. గంటా శ్రీనివాస్ గెలుస్తాడు, అవంతి శ్రీనివాస్ గెలుస్తాడు? నాకైతే గంటా శ్రీనివాస్ గారు గెలుస్తారని. ఎందుకు గెలవాలి గంటా శ్రీనివాస్? అంటే టీడీపీ ప్రభుత్వం అంటే ఒక అవంతి గారు అయితే కొంత పబ్లిక్ టాక్ ప్రకారం అందరూ సర్వే ప్రకారం ఏమి చేయలేదని తెలిసింది నాకు. అందువల్ల ఏంటంటే మరి నా దగ్గర గంటకు వస్తే కొంచెం అభివృద్ధి వస్తుందా అనిపిస్తుంది నాకైతే. మరి అన్న వచ్చే ఎన్నికల్లో భీమిల్లో వైసీపీ గెలుస్తుందా, టీడీపీ జనసేన అభ్యర్థి కూటమి గెలుస్తుందా? నాకు తెలిసి టీడీపీ గెలుస్తుంది. టీడీపీ అంటే ఎందుకు గెలాలంటే మాకు ఇది మా సినిమా అయిపోయింది చాలా వరకు. అయితే అలా కదా మరి మేము పథకాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఏ పథకాలు? మరి అమ్మఒడి పథకాలు అని చెప్తున్నారు. మేము అమ్మని చెప్పి వేయటమైనా ఇచ్చేద్దాం తీసుకెళ్ళిపోతారు కదా. ఏం తీసుకున్నారు మీ దగ్గర? ఏడు తీసుకుంటారు, కరెంట్ బిల్ దరివేసిట్లేదా? ఎంత వేసారు నీకు? అంతే సారా? ఒకప్పుడు 300-400 వచ్చేది, ఇప్పుడు 1800-2200 వస్తుంది. ఎవరు కడతారు అవి? అమ్మఒడి అన్నారు, ఇలా ఇస్తే నాకు వెళ్ళిపోతాను. ఎక్కడ పడితే అక్కడే కేసులు. అయితే ప్రభుత్వం మారద్దు అనుకుంటున్నావు నువ్వు? కన్ఫర్మ్ మార్చేద్దాం, మార్పు వచ్చేది గ్యారంటీగా. వచ్చే ఎన్నికల్లో భీముల్లో గంటా శ్రీనివాస్ గెలుస్తాడా, అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా? చెప్పుకోలేమన్నా, చెప్పుకోలే. ఇద్దరు ఎవరికి ఏది చేసింది లేదు. మరి ఎవరికీ చేయనప్పుడు ఇద్దరికి వేయటం ఎందుకు? అదే మరి అందుకే ఎవరి నిర్ణయం అప్పుడు చూద్దాంలే. అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక
గంటా శ్రీనివాస్ గెలుస్తాడు. అవంతి శ్రీనివాస్. ఎంత మెజార్టీ? 100కి 100 రావచ్చు. అంటే ఎవరు అతను అభివృద్ధి చేయలేదు, ఏం పని చేయలేదు అంటున్నారు. చేస్తున్నాం. ఎవరు పని చేయలేదు అంటున్నారు, మీరేం గెలుస్తాడు అన్నారు. గెలుస్తాడా? బాబాయ్ వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎలక్షన్లో భీముల్లో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? శ్రీనివాసరావు గెలుస్తాడు. ఎవరు గెలుస్తారు? మీరు ఎలాగంటే అలాగే. నువ్వు చెప్పు బాబాయ్ నీ మనసులో మాట. మీరు ఎలాగంటే అలాగే. అనలేదు కదా. నేనేం చెప్పలేమండి. ఎందుకు చెప్పలేవు? ఏదో చెప్పు. చెప్పలేమండి. ఎందుకు చెప్పలేవు? చెప్పలేము. అప్పుడు మీరు చెప్పండి, వచ్చే ఎన్నికల్లో గంటా శ్రీనివాస్ గెలుస్తాడు, అవంతి శ్రీనివాస్ గెలుస్తాడు? అవంతి శ్రీనివాస్ 200 ఓట్లతోనే గెలిచాడు. ఎందుకంటే పార్టీ లబ్ధిదారులు ఉన్నారండి. ఓటు బ్యాంకు టీడీపీ వైఎస్ఆర్ ఓటు బ్యాంకు ఇక్కడ ఇది వరకు మీద బాగా పుంజుకుంది. ఎన్ని అయినా సరే టైం ఓటు బాగా కలిసి వచ్చింది. ఇప్పటికే అన్ని చక్క పెట్టేశారు. వార్డు ప్రతి వార్డు డోర్ టు డోర్ 4-5 సార్లు 5 సార్లు తిరిగిచ్చారు. రూలింగ్ పార్టీ పథకాలు ఇచ్చారు, పింఛన్లు ఇచ్చారు. మీ అన్ని ఇతను చూసిన కాకపోయినా జగన్ చూసినా సరే ఓటేస్తారు. అంటే పథకాలు ఇచ్చారు, ఒక చేతి ఇచ్చి రెండో చేతి తీసేసుకుంటున్నారు అన్నారు ప్రజలు కొంతమంది. ఎవరన్నారు? ఎవరు మరి అది చంద్రబాబు ఉన్నప్పుడు అది ఇచ్చాడు కదా, అది తీసుకోవాలి. చంద్రబాబు నాయుడు ఎవరికి న్యాయం చేశాడు చెప్పాలంటే? ఎవరికి న్యాయం చేశాడు? ఆగండి, నా ఒపీనియన్ నేను మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడొద్దు. నా ఒపీనియన్ మీరు మాట్లాడద్దు. ఎవరికి ఇచ్చాడు? లబ్ధిదారులు మనం ఎన్ని అనుకున్నా సరే లబ్ధిదారులు 175 మంది లబ్ధిదారులు భీమిలీలో చూడండి అన్న ఉంది. కానీ 200 ఓట్లతోటేనా అవంతి శ్రీనివాస్ గెలుస్తాడు. మీరు చెప్పండి, భీమిలో అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? అవంతి శ్రీనివాసరావు గెలడానికి అవకాశాలు లేవండి ఈసారి. ఎవరు గెలుస్తారు? ఆయనకి లేవు అనడానికి కూడా కారణాలు కూడా చెప్తా. ప్రభుత్వం విధానాలు ప్రజలకు నచ్చట్లేదండి, వ్యతిరేకత ఉందండి, ధరలు పెంచేశారండి. గతంలో చేసిన వైఎస్ఆర్ పార్టీకి ఓటు బ్యాంక్ ఇప్పుడు లేదు. కిందసారి యువత వేశారు, ఉద్యోగులు వేశారు, ఉపాధ్యాయులు వేశారు, అన్ని వర్గాల ప్రజలు కూడా వాళ్ళకి వేశారు. ఈసారి ఆ వర్గాలు వీళ్ళందరూ వ్యతిరేక టీడీపీకి వేస్తారు. వచ్చిందే అమ్మ, వచ్చే ఎన్నికల్లో మన భీములు కదా, భీములు అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేక గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? అదంటే మనకి తెలియదు బాబు. మరి ఓటు వేస్తావు కదా నువ్వు. నాకు ఓటు కూడా నాకు పిల్లలు ఎలా చెప్తే అలాగే అంటే మీ కొడుకులు ఎవరికి చెప్తే అలాగే వేస్తావా? అలాగని కదా, ఎలా పలానా అంచులో గుద్దాలు అమ్మంటే అలా గుద్దుతాను. అంతేనా? వాళ్ళే గుద్దుతారు? లేదు, వాళ్ళకి తెలియదు. నువ్వే గుద్దుతావు, వాళ్ళు చెప్తే మరి మనకు తెలియదు కదా. అవంతి శ్రీనివాస్ గెలుస్తాడా లేకపోతే గంటా శ్రీనివాస్ గెలుస్తాడా? గంటా. ఎందుకు గెలవాలి గంటా శ్రీనివాస్? అతను మంచి చేస్తాడు. నీకు చెప్పు, నీకు ఎవరు గెలాలి? అతనికి